ఆయిల్ ఇక్కడ మనం ఫిల్ చేస్తామంటే మనకు అక్కడ పైన చూడండి, చూస్తున్నారా, ఇలా అనేది పైకి ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము డిస్క్ బ్రేక్కి ఈ సిరంజితోని మనం ఆయిల్ మార్చబోతున్నాము. అంటే ఇది ఆయిల్ మార్చాలంటే కొంచెం రిస్క్గా వర్క్ అవుతుంది అనమాట. చాలాసేపు అనేది బ్రేక్ అనేది మూమెంట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఈ సిరంజితో మీకు ఆయిల్ అనేది ఎంత తొందరగా మారుస్తాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది జావా బైక్ అండి, న్యూ వర్జన్ అనమాట. అయితే దీని ప్రాబ్లం ఏమొస్తుందంటే డిస్క్ బ్రేక్ అనేది సరిగా వస్తలేదు. దానికి ప్రాబ్లం ఏముంటుందని చూస్తే ఇది బ్రేక్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. అయితే దీనికి ఆయిల్ అనేది మార్చాలి. ఇంకోటి ఏంటంటే హెయిర్ అనేది ఇక్కడ నుంచి తీసి దీన్ని మార్చాలి. మీకు ఈజీగా వర్క్ అయ్యే ఈజీ మెథడ్ని మేము చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ 10-11 పానతోని మనం ఇక్కడ బోల్ట్ అనేది మనం కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంటుంది. ఇక్కడ నుంచి మనం ఫీలింగ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ అయితే లేదు, ఆయిల్ అనేది మొత్తం ఎండుకుపోయింది. అసలు ఆయిల్ కూడా లెవెల్ కూడా లేదు. దీనికి ఆయిల్ అనేది మార్చాలి. కాకపోతే ఇక్కడ నుంచి మనం ఆయిల్ అని పోస్తే మనకు ఆయిల్ అనేది లోపల ఎక్కడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఉన్న సిరింజితోని దీంట్లో ఆయిల్ అనేది మొత్తం నింపుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ పైప్ సహాయంతో దానికి ఫిల్ చేసుకుంటే మనకు బ్రేక్ ఆయిల్ అనేది చాలా ఈజీగా ఎక్కుతుంది. అంటే టైం అనేది వేస్ట్ కాదు మనకు. ఇలా మనం లోపల పెట్టుకొని ఇలా మెల్లగా లాగితే మనకు ఆయిల్ అనేది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఆయిల్ అనేది మీరు ఇట్లా ఫిల్ చేసుకున్న తర్వాత దానికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పైప్ అనేది దాంట్లో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ మనం ఫిల్ చేస్తామంటే మనకు అక్కడ పైన చూడండి, చూస్తున్నారా, ఇలా అనేది పైకి ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఆయిల్ అనేది ఎక్కుతుంది. మనకు గంటల్లో జరగాల్సిన పని నిమిషాల్లో మనకు ఈజీగా అయిపోతుంది. అందుకోసం మీకు ఇలా చూపిస్తున్నాను. దాని తర్వాత ఈ బోల్ట్ అనేది మనం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బోల్ట్ టైట్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది లీక్ కాదు. ఆయిల్ అనేది మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు క్యాప్ పెట్టేసేద్దాం మనము. ఆయిల్ క్యాప్ పెట్టే ముందు మీకు దీని గురించి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది రబ్బర్ స్టోక్ అన్నమాట. ఇది క్యాప్, ఇది ప్లాస్టిక్ క్యాప్. ఈ రబ్బర్ అనేది లేకపోతే మనకు ఫ్యూయల్ పంప్ అనేది కరెక్ట్గా పనిచేయదు. కాకపోతే ఈ రబ్బర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ క్యాప్ అనేది పైనుంచి వస్తుంది, ఈ ప్లాస్టిక్ క్యాప్ అనేది సెంటర్లో వస్తుంది. 2 స్క్రూలు వస్తాయి దీనికి. ఫస్ట్ మనకి ఈ రబ్బర్ అనేది ఇలా వస్తుంది, కంప్లీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ కాకుండా చూసుకుంటుంది అనమాట ఇది. దాని తర్వాత ఇది ప్లాస్టిక్ క్యాప్ అండి. ఈ ప్లాస్టిక్ క్యాప్ అనేది కరెక్ట్గా కూర్చోపెట్టుకోవాలి. అంటే దీని రోల్ ఏముంటుంది అంటే ఆయిల్ లీక్ కాకుండా ఆయిల్ ప్రెషరైజ్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది అనమాట. చాలామంది మెటల్ క్యాప్ పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మార్కింగ్ అనేది ఇటు ఉండాలా, స్వెల్లింగ్స్ అనేది ఇటు ఉండాలా, లేకపోతే ఇటు ఉండాలి అనేది. ఇదైతే కరెక్ట్ అండి, ఇదైతే రాంగ్. మీరు ఇట్లా పెట్టుకుంటే మీకు ఇది అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఇది ఆయిల్ లీక్ కాకుండా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్రేక్ అనేది ఒకసారి 2 సార్లు మనం చెక్ చేసుకున్న తర్వాత 10-11 పానతో కాస్త హెయిర్ అనేది లూజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనము దీన్ని ఇలా చేసుకుంటే మనకు బ్రేక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది.
బ్రేక్ ఆయిల్ నార్మల్గా మనం చూసుకోవాలనుకుంటే ఇది కవర్ ఇప్పి చూసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ గ్లాస్ అనేది ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు ఆయిల్ లెవెల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంట్లో నుంచి మనం చూసుకుంటే మనకు ఆయిల్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. చూశారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనము బాష్ కంపెనీ బోల్టా 4 ఆయిల్ని మరియు ఈ సిరంజిని ఎలా వాడాలని చూపించాను. ఈ సిరంజిని వల్ల మనకేమైతే గంట అయ్యే పని మనకు నిమిషాల్లో అయిపోతుంది. అందుకోసం ఇది నేను వాడాను. ఎందుకంటే మనకు గంటల్లో జరిగే పనిని మనం నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ ఆయిల్ రేట్ ప్రైస్ వచ్చేసి మనకు ఇది 50 రూపీస్ వరకు ఉంటుంది. మీకు ఆటోమొబైల్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఈ సిరంజి వచ్చేసి మనకు 10 రూపాయల నుంచి 15 రూపాయలు పడుతుంది. మీకు ఎక్కడి నుంచి మెడికల్ షాప్లో నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది, ఈ పైప్ అనేది నేను మన బైక్లో నుంచి హెయిర్ పైప్లో నుంచి తీసుకున్నాను. ఇది ఇలా ఇంజెక్ట్ చేయడం వలన మనకు చాలా వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్కి 2 సార్లు నొక్కితే మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మా వీడియోస్ ఎలా మీకు అనిపిస్తున్నాయని కామెంట్ కూడా చేయండి. నేను చేసిన వీడియోస్ మన యూట్యూబ్లో చాలా ఉంటాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి మరియు BS6 గురించి, BS4 గురించి మాడిఫై చేసిన వీడియోస్ అనేది మీకు లింక్స్ అనేది మనం డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి చూడండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.